చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది మీరు ఇదే బేసిక్‌గా ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ. ఎవరినైనా ఇష్టపడడం. అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ. అవును. సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరీ ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్. మోస్ట్ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్? గ్లామరస్ అంటే మీకు సరైన జోడి. గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికీ లేదండి. చాలా అందంగా ఉండేవారు కదా సార్. చాలా ఎక్సలెంట్గా ఉండేది. ఆ కళ్ళు, అసలు ఎక్స్ప్రెషన్, ఫేస్, మంచి పర్సనాలిటీ. నాకు ఈక్వల్గా ఉండేది హైట్. అమ్మాయి కూడా 5'7", 5'8" ఉండుంటుంది. నేను 5'8.5". అమ్మాయి కూడా దగ్గర దగ్గర 7.5, 8 ఉండుంటుంది. పర్సనాలిటీ, బిహేవియర్, వండర్ఫుల్ బిహేవియర్. ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం లాగా కానీ ఏదైనా చిలిపి పనులు చేయటం కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత అంత అందగత్తి ఎవరు అంటే దీప గారు కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు, ఈ చీడిదిళ్ళు, బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తూ ఉండేది. అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది. ఏదైనా అంటే ఎవరిని అడిగితే 16 years 3 months బాబు అనేది. అలా ఏంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది. ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు. ఎంతవరకు తెలియదు. దానివల్ల కానీ అమ్మాయికి బాగా బాడీ వచ్చేసింది తర్వాత. లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు. జయసుధ గారు ఇట్స్ ఏ ఫ్యామిలీ లేడీ. అదే అదే ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు. ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో నటిస్తాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. అంతవరకే ఉండు, టచ్ అవ్వకూడదు, ముట్టుకోకూడదు అన్న లెవెల్లో ఉంటుంది. అవన్నీ ఉండేవి సార్ ఆంక్షలు. అంటే హీరోయిన్లు చెప్పేవారా? అప్పుడు లేదు, అప్పటికి లేదు. కానీ నాగేశ్వరరావు గారు, వెంకటరామారావు గారు చేసే రోజులు ఉండేవి. జమున గారు అయితే ఎప్పుడు చేతులు ఇక్కడి నుంచి కిందే తప్ప పైకి పుట్టుకొచ్చేవారు. ఇట్లా ఈ కూడా పట్టుకొచ్చేవారు. ఓహో, అంత అంత ఇదిగా ఉండేది. అది అవన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూరంగానే ఉండేవారు. ఇట్లా అప్పుడు ఈ ముద్దులు గిద్దులు ఈ గొడవలు ఏమీ లేవు కదా. అవునవునవును. ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకే ఉండేవారు. ఆ క్లోజ్ చేస్తారు. ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది. అంత బాగా. ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటే. మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అసలు మామూలుగా హీరోయిన్ లాగా గిద్దుకోటాలు ఉండవు. సింపుల్గా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికి ఏముంటుంది. పెద్ద హెయిర్ డ్రెస్లు కూడా చేసుకునేది కాదు. మామూలు నేత చీరలు, పట్టు చీరలు లాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట. సో అలా మరి జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందా సార్? అయ్యో ఇలా వచ్చేసింది, ఎలా క్లియర్ చేద్దామని. కోర్టుకి వెళ్ళినట్టున్నారు కదా మేడం? నేనే వెళ్ళాను. కోర్టుకి వెళ్ళలేదు. ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి, పేపర్ ఆడికి. ఇవ్వగానే ఆడి పరిగెత్తుకు వచ్చేసి, సార్ మా వాడు ఎవడో తప్పుగా ఇచ్చాడు, సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది జరిగిన 4 రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా. మెడ్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ. మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం. దాసరి గారు ఒక షూటింగ్ వస్తున్నారు, నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను, జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు. ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం. ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు, వాళ్ళ రోజు దాసరి గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడ కూడా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు. ఇన్నేళ్లలో నువ్వు అని కూడా అనలేదండి. నా హీరోయిన్స్ ఎవరైతే సార్ మీరేనే అంటాను నేను. ఎవరిని కూడా యశోదరు కూడా నువ్వు అంట, నువ్వు అన్నా మీరేనంట. కాకపోతే ఏంటంటే జయసేత్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్. అందుకని బాగా క్లోజ్గా ఉంటాం. అప్పుడప్పుడు నువ్వు అని కోర్సేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను. చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ. అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతా ఉంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు, నోటికి వచ్చినట్టు రాసేస్తారు. దాసరి గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశారు. దాంట్లో సినిమా వాళ్ళు మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం, మనం చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు. మనం తప్పు చేసినా ఒప్పు చేస్తే బాగుందంటారు, మెచ్చుకుంటారు.
తప్పు చేస్తే మాత్రం రాళ్ళు విసిరి కొడతారు, మన అద్దాలు పగిలిపోతాయి, మన బతుకు బజారు పాలైపోతుంది బా అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు. ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టు ఇందాక పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే. పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా ఉండేది. సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు, కానీ వాయిస్ కొంచెం థిన్గా ఉండేది బిగినింగ్లో, బేస్ అది ఉండేది కాదు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు, నువ్వు చుట్టలు తాగు రోజు అన్నాడు. ఊళ్ళో ఆయన చుట్టలు కావాలి కాదండి అన్న. అయితే సిగరెట్ తాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు. సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో 10 సిగరెట్లు అని లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని. మళ్ళీ మాల అది తీసేసిన తర్వాత తాగాడు. ఒక రోజున అనిపించింది, అయ్యప్ప మానేసాం కదా 30-40 రోజులు మానేసాం, ఎందుకు ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. అంతే మళ్ళీ మానేసాం. అంతే అక్కడి నుంచి అది కూడా బంద్, అంతే కట్. సార్ ఇప్పుడు మీకు కృష్ణ గారు చాలా ఆత్మీయులు. కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా? అంటే అప్పటికి నేను లేదు. అప్పటికి మీరు లేదు. అప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు. ఆర్టిస్ట్ కాదు, కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకుముందు కాలేజ్ నుంచి. మీరు ముక్కులు వెళ్ళేసుకున్నారు, అయ్యో ఇలా చేశారేంటి అని కొంచెం వచ్చింది ఆ ఫీలింగ్. అంటే బికాజ్ భార్య అంటే హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్. అదే అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది, ఆవిడ కూడా చాలా మంచిది. కృష్ణ గారి భార్య, పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏ అబ్బాయి చేసుకుంటారు ఏంటి అని అనిపించింది. కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కదా, ఎందుకంటే చాలా మంది విషయాలు. పెద్ద హీరో అయిపోయాడు, మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు అని మనం చెప్పలేదు. మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. అవును అవును, పెళ్లి రాజబాబు చేసుకున్న తర్వాతే గారు తెలిసింది. అదే అవును, చాలా ధైర్యం సార్. కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు, అంటే ఆవిడ కూడా అది మాత్రం ఉండగా, అంటే భార్యగా ఉండగా రెండో భార్యను చేసుకోవడం అనేది తప్పే అయినా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకున్నారు. అంటే ఇద్దరికి కూడా మంచి జరిగింది, బెనిఫిట్ అయింది. అవును అవును సార్, అవును. ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చేసుకొని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది, హీరోయిన్గా గ్రో అయింది. డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు, కృష్ణ గారే ఎంకరేజ్ చేశాడు. నువ్వు సినిమా నువ్వు పనికొస్తావు, నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు. మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శకులాగా ఆవిడని దాన్ని ఎవరు బీట్అవుట్ చేయలేరు. కానీ కరెక్ట్ సార్, అదే అదే అనిపిస్తుంది. అట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన కావలసిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికీ ఏమేమి చెప్పాలో అన్నీ కూడా చెప్పారు. అంత బాగా గొప్ప, అదే అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. అంటే చిన్న జీవితం, ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం, అంతే కదా సార్. అవును. సో బట్ ఎనీవే సార్, మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా, యాక్టర్గా, నిర్మాతగా కూడా మారారు 100 చిత్రాల తర్వాత. దానికి కారణం ఏంటి సార్? అదే బిజినెస్ ఫీలింగ్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం, మనకి ఏంటి సినిమాలు చేస్తాం, ఇంకేంటిది, మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా, మన మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా, మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు, బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో, ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు, కృష్ణ గారు జాయిన్ అయ్యారు, సోమన్ బాబు గారు జాయిన్ అయ్యారు, దాసర్ గారు జాయిన్ అయ్యారు, అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదని చెప్పి ఒకళ్ళకాళ్ళు ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను ఆ కంపెనీలో నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగే అండి అనేవారు తప్ప ఎక్కడ ఏ రోజున ₹1 ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వలేదు. తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవండి నా అకౌంట్ తేల్చేయండి సార్, నేను విత్డ్రా అవుతాను కంపెనీ నుంచి అంటే, అదే బాబు నేను అకౌంట్ చేస్తామని చెప్పి చేయలేదు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు. నాకేంటి సంబంధం, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మీరు నా దగ్గరికి వచ్చారండి, మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి, మరి మీరే తెలుసాలి. మాట్లాడితే నిజమేనండి, అది కంపల్సరీ మన మీద ఆ బాధ్యత పడుతుంది. అప్పుడు అందరిని పిలిచేసి నేను మీకు సంబంధం లేదు, నేను తీసుకోలేదు, అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టిన డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్,
నెంబర్ 1 అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో 50% ఇస్తాను నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, నా దగ్గర అంత సంపాదన కూడా లేదు. దానికి మీరు ఇష్టం అయితే ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఇవ్వలేను, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతే ఇవ్వండి అన్నారు. అది అప్పటికి ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి. అంటే ఇక మాటకు నిలబడాలి కదా అంతే అంతే కంపెనీ అయిన తర్వాత. నిర్మాతగా మారి మీరు 25 సినిమాలు తీసారా సార్? 25. 25లో అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు. అతడు లాంటి సినిమా నిర్మించిన అతడు మీరే కదా సార్ నిర్మించింది. అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకున్నారు? అంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. రాజకీయాలకు మీకు ఇష్టం లేదు సార్? అస్సలు ఇష్టం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో వాడు సినిమా చూడరు కదా మనని. మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు, అదే చూడరు. మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావన అది. అయితే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో యాక్ట్ చేయడం మానేసి పార్టీ పెట్టి కాకి బట్టలు వేసుకొని చైతన్యరావు మీద తిరుగుతా అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన మేము అప్పుడు పిచ్చి పందులు అనే సినిమా ఏలూరు దగ్గర పెద్దపాడారు ఉంది, ఆ ఊళ్ళో షూటింగ్ చేస్తా అంటే అక్కడికి వచ్చారా. ఆ రోజు షూటింగ్ ఆపేసి మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. నేను, రావు గోపాలరావు గారు, సత్యాడు గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేము అందరం కలిసి వెళ్ళాం. ఆయన చెప్పిందన్నా చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆయన చెప్పిన మీటింగ్ విని కూడా. తర్వాత పిలిచారు, చైతన్య నదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నారంటే ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుందండి అది అని చెప్పి అప్పుడు అన్నాం అనమాట. ఇన్స్పైర్ అప్పటికప్పుడు ఫీలింగ్ వచ్చేసి, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం సార్ అని చెప్పి మేము నలుగురు అన్నాం. సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, గిరిబాబు, నేను నలుగురు అన్నాం. ఆడపిల్లలు అర్థం లేదు కానీ మేము నలుగురు అన్నాం అని మా జేబులో ఏమేమి డబ్బులోనే అది తీసాయి ఆ జోన్లో వేసాం. వద్దు బ్రదర్ మీరు ఎవరు రావద్దు, నేను ఇందిరాగాంధీకి పోటీగా లేచి వచ్చాను. ఇక్కడ తనకు శత్రువులు అంటే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలనేది ఆవిడకి తెలిసినందుకు ఎవరికి తెలియదు. నేను సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తారు వాళ్ళు, ఎంత సాహసం అందుకని మీరు మాత్రం వద్దు అని చెప్పి మమ్మల్ని ఎవరు రానివ్వాల వద్దనే అన్నారు. తర్వాత ఎలక్షన్ సడన్గా అనౌన్స్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళాం. ఏమంటే ఎలక్షన్ సడన్గా ఇది చేశారు, మీరు రాయలసీమ తిరిగారు, కోస్టల్ ఆంధ్ర తిరిగారు కానీ తెలంగాణ కవర్ చేయలేదు మీరు ఓకే అంటే మేము వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేసి వస్తామండి అన్నాం. దానికి కూడా వద్దన్నారు. సరే ఇంకా అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదని ఆ పిచ్చి పందుల సినిమాలో వెంటనే ఆత్రేయ గారికి ఫోన్ చేసి రామారావు గారి మీద ఒక మంచి పాట రాయండి సార్ మాకు, అది ఆయన పొలిటికల్ దీనికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అని ఫోన్ చేస్తే వెంటనే ఆయన 2 డేస్లో ఇచ్చేసారు పాట. మామూలుగా ఆత్రేయ గారు అంటే 4 రోజులు తీసుకుంటాడు, ఇవ్వడం తొందరగా. పాట రాయికి ఆత్రేయ గారు బాధ పెడతారు, పాట రాసిన తర్వాత ప్రజలు ఆ పాట చూసి ప్రజలు ఏడ్చేటట్టు చేస్తారు. అదే అవునవును. అది మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు. రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా. అబ్బా ఒక ముక్కలో చెప్పేశారు మొత్తం చేశారు. ఇక అది ఆ పాట చూస్తే అందులో పాత నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వేస్తూ ఈయన సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలన్నీ ఒక గోళ్ళ మీద అంటించేసి ఇక అది అందులో ఒక గ్రూప్ సాంగ్ లాంటిది అన్నమాట. ఆ గ్రూప్ సాంగ్లో ఎన్ని గల పెట్టి. అప్పట్లో మనకి డిజిటల్ మీడియా లేదు కదా సార్, ఎక్కడ విడుదల చేశారు అది ఏది ఈ పాటని? ఎక్కడ విడుదల చేయడానికి లేదు, సినిమాలో పెట్టేశాం. సినిమాలో పెట్టేశారు. సినిమాలో పెట్టేశాం. సినిమా రిలీజ్ నాటికి ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అనగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అది ఆ ప్రమాణ సేకరణ తీసాం. మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ సేకరణ అది చేసి దాని మీద మళ్ళీ పాట వేసాం. అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా. ఎందుకంటే అందరూ ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా, మీరు అటువైపు వెళ్ళలేదు ఎందుకు అని. అదే అంటే అప్పుడు మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్, ఇంకో పార్టీ ఎక్కువ చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంతే ఉండేవి, మిగిలిన ఏమి ఉండేవి కాదు. అవును, జనసంఘం అది భోజన సంఘం అది ఇది అంటే ఎవరు తప్ప దానికి కూడా ఏమి ఉండేది కాదు. అదే సార్.